Watch full episodes on Jio Hotstar. ఇక్కడ జిమ్ చాలా బాగుంటుందని విన్నాను. పతులు పద, మనం కూడా వెళ్ళి ఎక్సర్సైజ్ చేద్దాం. నేను రాను మోటు, నువ్వు వెళ్ళు. ఇందాక నాతో రమ్మంటే రాలేదు, ఒక్కడే వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాడా? అరే అద్భుతం పతులు, అద్భుతం. కుంఫు ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇక ఆ జాతకాల డాను కథ ముగిసినట్టే. జాతకాలడానా? అతనెవరు? ఓహో, భూమి వెనకాల పడుతున్నవాడా? ఈ ప్రొఫెసర్ బాట్లీ వాళ్ళ ఏమయ్యాడు? ఆయన ఫోనే కలవట్లేదు. పొద్దున్న నుంచి ట్రై చేస్తున్నాను. అరే ప్రొఫెసర్ అంటే ఎవరు? భూమి వాళ్ళ నాన్నగారా? అంటే ఆయన ప్రొఫెసరా? నాన్నగారా? భూమి వాళ్ళ నాన్నగారంటే? సార్ ఇదిగో తీసుకోండి ఫ్రూట్ జ్యూస్, హోటల్ తరపు నుంచి కాంప్లిమెంట్ సార్. వెయిటర్ అన్నయ్య, వెళ్ళి సమోసాలు కూడా తీసుకురా. వచ్చినప్పటి నుంచి ఒక్క సమోసా కూడా తెల్లేదు. ఏంటి మోటు గారు, మీరు సమోసాలు తినడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? నీకేమైంది పత్రులు? అరే ఈ పత్రులు గారు ఎక్కడున్నారు? ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు. అరే ఈ మోటు ఏమయ్యాడు? అసలు ఫోనే ఎత్తడం లేదు. అరే పత్రులు గారు, మీరు ఈ రూమ్ లోంచి బయటకు వస్తున్నారేంటి? మీకు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా? మీరు ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఏమన్నారు మోటు గారు? ఈ రూమ్ లోంచి అంటే? అరే మన రూమ్ ఇదే కదా. అరే పత్రులు గారు, మీకు ఏమైంది? మనం ఉంటున్న రూము ఇది చూడండి, 1006. రూమ్ నెంబర్ చూడడానికి ఒకేలా ఉన్నాయి కదా, అందుకే పొరపాటుగా నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి ఉంటావు. త్వరగా వెళదాం పద. టిఫిన్ చేయాలని లేదా నీకు? టిఫిన్ చేయాలని నాకు ఉంది పత్రులు గారు, కానీ పొరపాటున వేరే రూమ్ కి వెళ్ళింది నేను కాదు, మీరు. అయ్యో మోటు, వెళ్ళింది నేను కాదు, నువ్వే పొరపాటుగా వెళ్ళావు. నేనేమీ పొరపాటుగా వెళ్ళలేదు. నిన్నటి నుంచి నేను ఆ రూమ్ లోనే ఉన్నాను. పత్రులు గారు, అంత పెద్ద పొరపాటు నేను ఎలా చేస్తాననుకున్నారు? నేను ఈ పెళ్లి చేసుకోను. దట్ ఈస్ ఫైనల్. ఫైనల్. నువ్వు పెళ్లి చేసుకుంటావు. దట్స్ మై ఆర్డర్. లేదంటే నిన్ను పోలీస్ కానిస్టేబుల్ చేసేస్తాను. yes. అరే ఏంటి వాళ్ళు అంత డ్రామా చేస్తున్నారు? పదండి వెళ్దాం. Hands up, ఎవరు కదలద్దు. You hands up. The name is చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. yes. అయ్యో నా కలల రారాజు, ఎంత ధైర్యవంతుడు. మీ తల పొగరంతా దిగిపోయింది కదా, ఇప్పుడు త్వరగా జైలుకి వెళ్దాం పదండి. అయ్యమ్మో. అయ్యో ఐడియా. మోటు ఈ సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. అరే ఏంటి పత్రులు గారు మీరు అనేది? నేను సమోసాలు తింటమేంటి, తెగ రెచ్చిపోవడం ఏమిటి? లగైతు అంటే నువ్వు మర్చిపోయావా? ఈ సమోసాలు తిన్న తర్వాత నీలో ఎంత పవర్ ప్రవేశిస్తుందంటే నా 20 ఏళ్ళ అనుభవంలో నేను ఎప్పుడు చూడలేదు. తిను మోటు. వెళ్ళు మోటు, వాళ్ళ అంతు తేల్చి పారాయి. ఇంతలా ఉన్నాడేంటి? అయ్యో, నేను ఈ ఫైటింగ్లు చేయలేను. నన్నెందుకు ఈ గొడవల్లోకి లాగుతారు? అంటే ఫురిఫురి నగరంలో సమోసాల్లో ఉండే దమ్ము ఈ సమోసాల్లో లేదన్నమాట. ఈ సమోసాలన్నీ ఒకేసారి తినే. లేదు లేదు, నేను తినను. అరే ఏం చేస్తున్నారు మీరందరూ? నా జీవితంలో ఎప్పుడు ఇన్ని సమోసాలు తినలేదు. పత్రు గారు, ఉన్నట్టుండి మీకు ఏమైంది? మోటు, ఈ ఏడుపులు పెడబొబ్బలు ఆపు. వెళ్ళి వాళ్ళని ఉతికి ఆరై. సారీ, నేనేమి దోబిని కాదు. పైగా అక్కడ ఉన్నది డ్రెస్సులు కాదు, మనుషులు. నేను హ్యాండ్సప్ లో ఉంటాను. మీ కామెడీ డ్రామాలు చాలా ఎక్కువైపోయాయి. హ్యాండ్స్ అప్, మీ ఇద్దరు మా వెంట రండి. మోటు, నీ వల్లే మనం వెళ్ళక పట్టుబడ్డాం. భాషా బాస్,
చూడండి మేము వీళ్ళిద్దరిని తీసుకొచ్చేసాం. అసలు మనం ఎక్కడికి వచ్చాం ఏమో నాకు తెలీదు మోటు. భాషా హుషువా అంతులేనంత ఖుషిగా ఉన్నాడు. నువ్వాకు కాలా శాంతి. ముందు నన్ను నా డైలాగుల్ని పూర్తి చెయ్యనివ్వు. మోటు గారు, పత్లు గారు, మీ దగ్గరున్న 2 వస్తువులు నాకు కావాలి. మొదటిది భూమి ఫైల్, అలాగే రెండవది మీ దగ్గరున్న టెలిపోర్టింగ్ మిషన్. టెలిపోరింగ్ మిషన్ అంటే ఏమిటి? మా దగ్గర అటువంటి మిషన్ ఏమీ లేదు. అంటే దాని అర్థం మీరు ఒక్క విషయాన్ని ఒప్పుకుంటున్నారన్న మాట. మీ ఇద్దరి దగ్గర ప్రాజెక్ట్ భూమి ఫైల్ ఉంది. ఇవ్వండి ఆ ఫైల్ ని నాకివ్వండి. ఇవ్వకపోతే మీ ఇద్దరిని అంతం చేసేస్తాను. కావాలంటే నువ్వు మమ్మల్ని అంతం చేసే మా ప్రాణాలు ఇవ్వడానికి మేము సిద్ధమే, కానీ ఆ ఫైల్ మాత్రం మీకు దక్కనివ్వం. ఏమంటారు మోటు గారు? నువ్వు మమ్మల్ని తుపాకీతో కాల్ చేసేయి, లేదంటే ఉరి తీసేసేయి. మమ్మల్ని ఏం చేసినా సరే ఆ ఫైల్ నీకు ఇవ్వం. ఆ ఫైల్ కి మా ప్రాణాలు అడ్డం. భయపడము ఎవరికి, మేం ధైర్యానికి రూపమే మేము. మట్టిలో కలిసిపోతాం కానీ మాట మాత్రం తప్పేది లేదు. అద్భుతం. భలే పద్యం చెప్పారు మీరు. గురువు గారు ఇంకొక పద్యం చెప్పండి. చాలు చాలు, పిచ్చి వేషాలు కట్టి పెట్టండి. ఇక్కడేవి కవి సమ్మేళనాలు జరగటం లేదు. నేను 3 లెక్క పెడతాను. ఆలోగా ఫైల్ నాకు ఇవ్వాలి, లేదంటే మార్చి పారేస్తాను మీ ఇద్దరి లైఫ్ స్టైల్ ని. అద్భుతం బాస్, అద్భుతం. నేను కూడా కవితలు చెప్తున్నానేమిటి? వీళ్ళు కనుక ఫైల్ ఇవ్వకపోతే వీళ్ళిద్దరిని లేజర్ గన్స్ తో లేపేయండి. పెద్దనయ్య ఆగండి, దయచేసి ఆగండి. ఆ ఫైల్ మా దగ్గర లేనే లేదు. అలాంటప్పుడు మమ్మల్ని షూట్ చేయటం దేనికి? ఆ ఫైలు జాతకాల దాని దగ్గర ఉంది. నేనే అతనికి ఇచ్చేశాను. ఏమిటి? రంగో, వెళ్ళు, వెళ్ళి ఆ జాతకాల డాన్ని నా దగ్గరికి తీసుకురా. వెళ్ళు. ఎస్ బాస్. ఇందాకేమన్నావు? నమ్మినందుకు ఇంత మోసం చేస్తారా? మోటు గారు, మీరు ఆ ఫైల్ ని జాతకాల డానికి ఇచ్చేశారా? చెప్పండి, ఆ ఫైల్ ని మీరు ఎంత కమ్మారు? చెప్పండి మోటు గారు. అరే పత్రు, ఒక్క ఫైల్ కోసం నీ స్నేహితుడినే ఇంతలా తంతావా? అదేమి మామూలు ఫైల్ కాదు, ఎన్నో ఏళ్ల మన కళ. మోటు గారు, ఆ ఫైల్ ని ఎంత కమ్మారో చెప్పండి. దేశద్రోహానికి ఎందుకు పాల్పడ్డారు? పత్రు, ఒక మంచి స్నేహితుడినే తంతావా? అది కూడా ఒక్క ఫైల్ కోసం. మోటు గారు, మీరు ఆ ఫైల్ ని ఎందుకు అమ్మారు? నమ్మక ద్రోహి, మోసగిస్తావా? అంత పని చేస్తావా? అరే, నేను ఆ ఫైల్ ని డబ్బులకి అమ్మలేదు, జాతకాల దానికి ఇచ్చేశాను అంతే. అరే కానీ ఇంకా ఎంత తంతావా తన్ను? ఇక్కడికి రానివ్వు చింగన్ సార్ని, పెద్దన్నయ్యని. కేవలం ఒక ఫైల్ కోసం నువ్వు ఎంత తన్నేవో వాళ్ళకి నేను చెప్తాను, గ్యారెంటీగా చెప్తాను. చాలా బోరింగ్ గా ఉంది. ఈ 1 సైడెడ్ ఫైట్ లో ఏం మజా లేదు. చూడండి మోటు గారు, మీరు కూడా ఫైట్ చేయండి, అప్పుడే సరదాగా ఉంటుంది. లేదు లేదు, నేను నా స్నేహితుడి మీద చెయ్యెత్తాను. ఎత్తనంతే, ఏం జరిగినా సరే. నువ్వు గనక లేచి ఫైట్ చేయకపోతే నీ ప్రాణ స్నేహితుడిని లేజర్ గన్తో కాల్చి పారేస్తాను. బబ్లా, పతులు గారిని అంతం చేసేయి. వద్దు, అతన్ని చంపకండి ప్లీజ్. కావాలంటే నన్ను చంపేయండి, నన్ను చంపండి. ప్రాణానికి ప్రాణమైన స్నేహితుడు అనుకుంటా. పత్తులు గారిని నువ్వు కాపాడుకోవాలంటే ఆయనతో నువ్వు ఫైట్ చేసి ఆయన్ని ఓడించి తీరాల్సిందే. ఆ ఫైట్ లో గనుక నువ్వు గెలిస్తే అప్పుడు పత్తులు గారు ప్రాణాలతో మిగులుతారు. ఒకవేళ నువ్వు ఓడిపోతే అప్పుడు పత్తులు గారు ఖతం. కమాన్ పత్తులు, ఫైట్ లో ఓడిపోవాలి, సరేనా? నమ్మించి మోసం చేసే దుర్మార్గుడా, ఇక నువ్వు బ్రతుకుండి ప్రయోజనం లేదు. నువ్వు నమ్మించి మోసం చేసావు దుర్మార్గుడా.
సారీ బాబు, నీ ప్రాణాలు కాపాడాలంటే నీతో పోరాడక తప్పదు. మోటు గారు, మీరు ఇంత చక్కటి ఫైట్ ఎక్కడ నేర్చుకున్నారు? నువ్వు నేర్చుకున్న చోటే నేర్చుకున్నాను. బాస్, పాషా బాస్, నేను మోటు గారిని పతులు గారిని తీసుకొచ్చాను. ఒకే రూపంలో నలుగురు వ్యక్తులుండటం ఎలా సాధ్యం? ఖచ్చితంగా మోటు గారు, పత్రు గారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ పథకం పన్ని ఉంటారు. అంటే మనం నకిలీ మోటు పత్రుల్ని వెంబడిస్తే అసలైన మోటు పత్రులు తప్పించుకోవాలనే పథకం. కానీ నలుగురు నాకు దొరికిపోయారు కదా. భాషా హుషువా చెప్పలేనంత ఖుషిగా ఉన్నాడు. ఇక్కడున్న వాళ్ళలో ఇద్దరు అసలైన వాళ్ళు, మిగతా ఇద్దరు నకిలీలు. ఎవరో ఇద్దరు మాత్రం మాస్కులు తగిలించుకున్నారు. వాళ్ళు వేసుకున్న మాస్కుల్ని తీసేయండి. అరే మేము అసలైన వాళ్ళం. నేను అసలైన వాడిని. నేను అసలైన వాడిని. వదులు. నేనే అసలైన వాడిని. నేను అసలైన వాడిని. నన్ను వదులు. నేను నిజమైన వాడిని. నన్ను వదిలే. అలాగైతే ఇక్కడున్న నలుగురు అసలైన వాళ్ళం అంటున్నారు. నా రోగుల మీద ఒట్టి చెప్తున్నాను. అసలైన వాళ్ళు ఎవరో, నకిలీ వాళ్ళు ఎవరో నేను గుర్తించలేకపోతున్నాను మిత్రమా. నాకు అప్పుడే అనిపించింది, ఇందాక నేను ఫైట్ చేసిన వ్యక్తి ఖచ్చితంగా మోటు గారు అయ్యుండరు అని. మోటు గారికి అసలు ఫైటింగే చేత కాదు అంటే దాని అర్థం మోటు గారు ఆయన అన్నమాట. నాకు అప్పుడే అనిపించింది. ఎప్పుడైతే సమోసాలు తినను అన్నాడో అప్పుడే అతను మోటు కాదనిపించింది. అంటే దాని అర్థం నా అసలైన మోటు అతనైనన్నమాట. తొందరగా చెప్పండి, మీ నలుగురిలో సైంటిస్ట్ మోటు గారు, పత్రులు గారు ఎవరో చెప్పండి. సైంటిస్టులు మనమే అన్న సంగతి అతనికి తెలియకూడదు. తెలిస్తే మన ఫైలు లాక్కుంటాడు. వాళ్ళే సైంటిస్టులు. వాళ్ళే, మేం కాదు. పెద్దన్నయ్య నువ్వే చెప్పు అతనికి మేము ఫుర్ఫురి నగరానికి చెందిన మోటు పత్రులు అని. పెద్దన్నయ్య నువ్వే చెప్పు అతనికి ఫుర్ఫురి నగరానికి చెందిన వాసులం మేమేనని. చెంగం గారు మీరైనా చెప్పండి అతనికి మేము మీ పెళ్లి చేయటానికి ఇక్కడికి వచ్చామని. అరే చెంగం గారు మీరే చెప్పండి అతనికి మీ పెళ్లి చేయటానికి వచ్చింది మేమేనని. అయ్యమ్మో, నాకేమీ అర్థం కావడం లేదు. నిజమైన మా మోటు పతులు ఎవరు? నేనే 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 నేనే. కాదు మేము, కాదు మేము, కాదు మేము. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.